హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేశ్వర బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయే స్వీట్ రెసిపీ 5 minutesలో చేసుకునేది. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసేసి పెట్టుకున్నాం. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అయినా కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక టూ గ్లాసెస్ వరకు అయితే రవ్వ తీసుకుంటున్నాను. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు, అలాగే పచ్చి స్మెల్ పోయే వరకు ఇట్లా ఆయిల్లో నెయ్యిలో వేయించుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత నేనైతే 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మీకు షుగర్ ఎలా తింటే అలా తీసుకోండి. నేనైతే ఓన్లీ 1 కప్పే తీసుకుంటున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత మనం కొంచెం ఇట్లా దీన్ని విడదీసుకొని ఈ గ్యాప్లో కొన్ని మిల్క్ పోసుకోవాలి. నేను 3 కప్స్ వేసుకుంటున్నాను. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మిల్క్ అనేది వేసుకోవాలి. ఈ పాలల్లో కోవా వేసుకోవాలి. మన స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా కోవా, అది వేసుకోవాలి. ఆ కోవాని ఇందులో కలిపేసుకొని ఇప్పుడు 4 యాలకులు వేసుకోవాలి. ఈ కోవా అనేది 2 minutesలో కరిగిపోతుంది ఫాస్ట్గా. అప్పుడు మెల్లిమెల్లిగా మనము ఇక్కడ రవ్వ అనేది జరుపుకున్నాం కదా సైడ్కి, అది ఇంట్లో కలిపేసుకోవాలి. ఉండలు అయితే ఏం కట్టదు, ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా మనము పాలు పోసుకున్న దగ్గర నుంచి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఉండలు కట్టకుండా ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో మనం ఇందాక చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ వేసేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన రవ్వ కేసరి కోవా ఇలా ఉంటుంది. ఫుల్ టెక్స్చర్ చూస్తున్నారు కదండి. చాలా సింపుల్గా కోవా కేసరి ఎలా చేసుకోవాలనేది ఇంత సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి చాలా నచ్చుతుంది. కోవా కేసరి అనేది ఎలా ఉందనేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. మీ కామెంట్ని ప్లేస్ చేయండి ఎలా ఉందనేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.